మీ కాళ్ళలో ముఖ్యంగా పిక్కల్లో ఫ్రీక్వెంట్గా టైట్నెస్ కానీ బిగిసిపోతున్నట్టు ఉండడం, నొప్పులు రావడం, తిమ్మిర్లుగా ఉండడం లాంటివి జరుగుతున్నాయా? వీటికి ముఖ్యమైన 5 కారణాలు ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ వన్, ఓవర్ ఎక్సర్సైజింగ్. మీ కాళ్ళలో ఉన్న శక్తికి మించి మీరు పరిగెత్తడం కానీ, జాగింగ్ కానీ, నడవడం కానీ, ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తే మీ కాళ్ళు కండరాలకి శక్తి సరిపోక పెయిన్స్ రావచ్చు. రెండో కారణం విటమిన్ డెఫిషియన్సీ. యూజువల్గా విటమిన్ B12 డెఫిషియన్సీ ఆర్ విటమిన్ D డెఫిషియన్సీలో కూడా ఈ మజిల్ క్రాంప్స్ రావచ్చు. మూడోది మినరల్ డెఫిషియన్సీ. ఐరన్, జింక్, మెగ్నీషియం డెఫిషియన్సీస్లో మజిల్ క్రాంప్స్ ఈ కాళ్ళు పిక్కలు పట్టేయడం చూస్తాం. ఫోర్త్ వన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ డీహైడ్రేషన్. మీరు రోజుకి మినిమం 3 లీటర్స్ వాటర్ తాగకపోతే కనుక డీహైడ్రేషన్ వల్ల కూడా మజిల్ క్రాంప్స్ రావచ్చు. 3 లీటర్స్ అనేది కాన్స్టెంట్ కాదు, మీ లైఫ్ స్టైల్ బట్టి మీ వాటర్ ఇంటేక్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫిఫ్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ డేంజరస్ థింగ్, నెర్వ్ రిలేటెడ్ పెయిన్. చాలాసార్లు సయాటికా అనే ప్రాబ్లం వినుంటారు. సయాటిక్ నెర్వ్ అనేది కనుక మన నడుము భాగంలో వెన్నుపూస నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఈ తొడ వెనక నుంచి పైనుంచి కింద వరకు పాదం వరకు సప్లై చేయబడి ఉంటుందన్నమాట. సో ఈ సయాటిక్ నెర్వ్ కనుక ఏదైనా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం, ఈ సయాటిక్ అనే పెయిన్ రావచ్చు. సో వీటికి ఇప్పుడు రెమెడీస్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓవర్ ఎక్సర్సైజింగ్ అవాయిడ్ చేయాలి. రెండోది అడిక్వేట్గా వాటర్ తీసుకోవాలి. మూడోది మీకు గనక వైటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయని అనుమానంగా ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని డైట్ రూపంలో కానీ మెడిసిన్స్ రూపంలో కానీ దాన్ని సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా సయాటికా అని మీకు అనుమానంగా ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక న్యూరో సర్జన్ కలవండి. థ్యాంక్ యూ.